ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే కేవలం అమరావతి గురించి డిస్కషన్ జరుగుతుంది. అమరావతిలో భూముల రేట్లు పెరిగాయి. అమరావతిలో ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి. కానీ ఏపీ మొత్తం అన్ని చోట్లయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, జనసేన తెలుగుదేశం పార్టీ, ఒకసారిగా అన్ని ప్రాంతాల్లో అయితే భూమి అయితే కనపడుతుంది. అటు తిరుపతిలో కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, అటు శ్రీకాకుళం, విజయనగరం, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తారు. అటు కూడా భూముల రేట్లు పెరుగుతాయి అంటున్నారు. సో ఒక అమరావతిలో కాకుండా మిగతా ప్లేసెస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అమరావతిలో 100% పెరిగితే మిగతా ఏరియాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కొత్త గవర్నమెంట్ కొత్త స్ట్రాటజీ వచ్చాక 50% పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ 25,000 50,000 అయింది, అక్కడ 10,000 15,000 అవుతుంది. సో ఇప్పుడు అటు తిరుపతి కానీ, ఇటు కర్నూలు కానీ, అటు వైజాగ్ కానీ, అటు శ్రీకాకుళం కానీ అన్నింటిలో కూడా రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇంత లాస్ట్ 5 సంవత్సరాలు అట్టడికి వెళ్ళిపోయింది. సో గ్రోత్ అనేది డెఫినెట్ ఉంటుంది. ఇక్కడితో కంపేర్ చేసి నా ప్రకారం 50-60% ఉంటుంది. ఎప్పుడు కూడా జీరో అవ్వలేదండి రేట్లు. జగన్ గారు ఉన్నప్పుడు కూడా జీరో అవ్వలేదు రేట్లు. ట్రాన్సాక్షన్ తగ్గిపోయేవి. సో వన్ ట్రాన్సాక్షన్ లేకపోతే అప్రిషియేషన్ పెరగదు, రేట్లు పెరగదు. రేట్లు ఎప్పుడైతే వన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, అప్పుడు రేట్లు పెరుగుతాయి. ఇందా మన 5 సంవత్సరాలకు రివర్స్ ఉంది. సప్లై ఈజ్ మోర్, డిమాండ్ కొనేవాళ్ళు లేడు. కొనేవాడు అటు హైదరాబాద్ కానీ, అటు చెన్నై కానీ, ఇటు బెంగళూరు కానీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన కూడా ఎంత 10-15% ఉంటారు, అందరూ వెళ్ళిపోలేదు. ఆ 10-15%లో కూడా 50% సెటిలర్సే ఉంటారు. ఇక్కడ బెంగళూరు సెట్టినాడు ఇంకా రాడు, ఇక్కడ ఆంధ్ర వాడైనా రాడు, హైదరాబాద్ సెట్టినాడు వైజాగ్ వెళ్ళాడు. బట్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో టీచర్ పొజిషన్స్ ఇస్తున్నారు అని వాళ్ళ ఊర్లకు పంపించమని నోటిఫికేషన్ ఇచ్చారు. సో వాళ్ళు నేటివ్ ప్లేస్లో వెళ్ళిపోతారు. అట్లా మనం 15%లో చూసుకుంటే 5-10% అనేది ఆ సెటిలర్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాని మాత్రం మీరు అడిగిన కొంచెం స్ట్రైట్ ఆన్సర్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరులో 80-100% ఇమీడియట్ జంప్. సరౌండింగ్స్ 40-50% ఆల్రెడీ పెరిగాయి. సో ఇది ఒక 5 years అయితే అక్కడ కూడా ఆ భూమి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది, క్యాపిటల్ వచ్చేస్తుంది. క్యాపిటల్ వచ్చిన తర్వాత పెరుగుతూ పోతుంది. ఇప్పుడు మనం ఒకప్పుడు ఓఆర్ఆర్ లోపు కూడా మనకు పెరగలేదు. ఫస్ట్ ఓఆర్ఆర్, ఇప్పుడు ఏమంటున్నారు ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ కూడా దాటిపోతున్నాం. ట్రిపుల్ ఆర్ దాటిపోయి 100 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి రావాలంటే ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. ఈ ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ నేను జీక్యూబ్ అని చెప్పాను, గాడ్ గివెన్ గిఫ్ట్ టు హైదరాబాద్. ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ, ఓఆర్ఆర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే ట్రిపుల్ ఆర్ఆర్ ఎక్స్టెండ్ చేస్తుంది ల్యాండ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ఆ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బోర్డర్ 30-40 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ ల్యాండ్ సేల్లోకి అవైలబిలిటీ వచ్చేది. ఇంతవరకు అవైలబుల్ లేదు సేల్కి. అది వచ్చినప్పుడు సో ఆల్మోస్ట్ స్టేట్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్కి ఇటు అటు డెవలప్ అయిపోయింది, ట్రిపుల్ ఆర్కి ఇటు అటు డెవలప్ అవుతుంది. తర్వాత ఇంకా అటు వెళ్ళగా తెలంగాణ బార్డర్కి ముంచుకొచ్చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నేను ట్రిపుల్ ఆర్ అనేది గాడ్ గివింగ్ గిఫ్ట్. అది వస్తే చాలా బెనిఫిట్. అండ్ ఎక్కడికి వెళ్ళాలని టైం చాలా క్విక్, అంటే ట్రాఫిక్ బైపాస్ అయిపోతుంది. మెయిన్ సిటీస్లో వెళ్ళరు. ఇప్పుడు బెంగళూరు కూడా ఓల్డ్ హైవే తీసి కొత్త హైవే పెట్టారు. సిటీలోకి వెళ్ళాల్సినట్టు ఓల్డ్ హైవే వెళ్తాడు, అయితే ఫుల్ స్పీడ్ కొట్టేస్తాడు. సార్ ఇప్పుడు అంటే రిజల్ట్కి ముందు కొంతమంది అంటే ఏపీ నుంచి అంటే ప్రభుత్వం అయినా సేమ్ ప్రభుత్వం కొనసాగితే అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ కానీ వచ్చుంటే చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, చాలామంది షిఫ్ట్ అవడానికి హైదరాబాద్ అని చెప్పి మనం విన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ మొత్తం ఆగిపోయినట్లేనా ఇంకెక్కడ? లేదండి, చాలామంది అదే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మిమ్మల్ని ఒకరు కలిశారు, నేను కూడా ఉన్నాను మీద పక్కనే. అంటే చాలామంది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేదాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పి కొన్ని 100 మంది అలా వెయిట్ చేశారు. అట్లా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రాలోనే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయని చెప్పి అనిపిస్తున్నమాట. అంటే అది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. నేను అనేది 100% మీరు అన్నదానికి ఏకీభవించండి. షిఫ్ట్ అనేది మొత్తం అవరండి ఎప్పుడు కూడా. ఇక్కడ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళరు, అక్కడ వాళ్ళు ఇక్కడ రారు. సో 50-50 రేషియో నాకున్న అనుభవం ప్రకారం. షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో లేదో తెలంగాణలో హైదరాబాద్ చాలా టాప్ బిల్డర్స్ ఉన్నారు. ఒక్కడు నార్త్ ఇండియాకి కానీ, ఈస్ట్ ఇండియాకి కానీ, వెస్ట్ ఇండియాకి వెళ్ళిన దాఖలా చెప్పండి, ఒక్కటి చెప్పండి. కానీ వాళ్ళు వచ్చి మనం బతుకుతున్నారు. సో మన సౌత్లో ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ సెంటర్ మన ప్లేస్లో మనకున్నంత పవర్ బయట రానియలేం. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కానీ, లేకపోతే మార్వాడీస్ కానీ, గుజరాతీస్ కానీ, మనం హైదరాబాద్లో హ్యాపీగా స్వీట్ షాప్ పెట్టేది ఎవడండి? మార్వాడీస్. ఫస్ట్ చిన్న షాప్ రెంట్ తీసుకుంటారు, తర్వాత ఆ లైన్లో 4 బిల్డింగ్లు కొనేస్తాడు. మార్బుల్ టైల్స్ అమ్మే వాళ్ళు ఎవరండి? పటేల్స్. హార్డ్వేర్ షాప్లు ఎవరండి? గుజరాతీస్. కానీ మన వాళ్ళు గుజరాత్లో బతికే ఆ దాఖలు ఎన్నో చెప్పండి. నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. సో మన కల్చర్ వేరండి, మన నేచర్ ఆఫ్ ఆపరేషన్ వేరండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటంటే ఎండి మొత్తం అన్ని పనులు చేసుకొని ట్రై చేస్తాడు. ఇప్పుడు ప్రెస్టేజ్ అనే కంపెనీ ఉంది బెంగళూరులో, డిఎల్ఎఫ్ అనే కంపెనీ ఢిల్లీలో ఉంది, ముంబైలో లోదా అనే కంపెనీ ఉంది. వీళ్ళందరూ కూడా టాప్ జైంట్స్ ఇన్ దేర్ ఏరియాస్. వాళ్ళు కూడా ఇక్కడ లోదావాడు ఇక్కడ వచ్చి ఫెయిల్ అయ్యాడు. సచ్ ఎ బిగ్ బ్యాడ్, చాలా పెద్ద కంపెనీ కూడా.
తెలుసు లోదాపు. డిఎల్ఎఫ్ వచ్చింది, డిఎల్ఎఫ్ అయింది, 1 or 2 ప్రాజెక్ట్ తప్ప ఫెయిల్ అయింది. సో బయట నుండి వచ్చి సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు. సో ఏపీ వాడు టెంపరీగా ఇక్కడ వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. తెలంగాణ వాడు ఏపీకి వెళ్ళే ఛాన్సులు లేవు. తెలంగాణ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళట్లేదు, చెన్నై. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు. Yes, sir. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏపీ వాళ్ళు ఇక్కడ వచ్చి 100% రాలేరండి. వచ్చిన టెంపరీ ఫేజ్ ఆ సెటిల్ అంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అక్కడ డల్ అయింది కాబట్టి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు నేటివ్ ప్లేస్లో ఆపరేట్ చేసినంత కంఫర్ట్గా బయట ఆపరేట్ చేయలేరు. Yes, sir. సో అక్కడ ఉన్న మార్కెట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న మార్కెట్ ఉంటుంది. నా ప్రకారం అయితే బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ రెండు స్టేట్లు కూడా పెరగాలి, పెరుగుతాయి. దట్స్ ఐఎమ్ 100% గ్యారంటీడ్. సరే, విజయవాడ హైవేకి మంచి మహర్దశ పట్టింది. అంటే హైదరాబాద్ అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది కానీ విజయవాడ వైపే అసలు రేట్లు లేవు గత 30 years నుంచి, 25 years నుంచి. ఎందుకో అది మూల పడిపోయింది. కానీ ఇప్పుడు మహర్దశ అయితే వచ్చింది. అమరావతి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, మరోపక్క కొత్త గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ లుకీస్ట్ పేరుతోటి అటు కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాం, అటు కూడా డెవలప్ చేస్తాం అన్నారు. ఒక్కసారిగా అక్కడ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎట్లా ఉంటుంది సార్ అమరావతి మన విజయవాడ హైవే? దీనికి మీ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారో లేదో తెలియదు. ఒక 10-15 years బ్యాక్ పోతే విజయవాడ హైవే ఇస్ సూపర్ మోస్ట్ రోడ్. సిటీ ఇదంతా వచ్చింది. రియల్ ఎస్టేట్ రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్టడీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి మొత్తం జీవనాలు. కాకపోతే ది హైదరాబాద్ ఫోకస్ ఆఫ్ ది గవర్నమెంట్ హెస్ బీన్ దేర్, అది స్లో అయిపోయింది. లేకపోతే ఒకప్పుడు విజయవాడ హైవేకి ఉన్న డిమాండ్ ఇక్కడ ఏ హైవేకి లేదు నాకు తెలిసి. సో ఆ పూర్వ వైభోగం మళ్ళీ తీసేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది కూడా వెయిట్ అండ్ సీ. మన ఇంటెన్షన్ ఉంది. రుకీస్ట్ పాలసీ డిక్లేర్ చేసి 5 నెలలు అయింది, 5-6 నెలలు అయింది. ఇంతవరకు యాక్షన్స్ ఏం స్టార్ట్ కాలేదు, బట్ స్టార్ట్ అవుతాయి. సో స్లోగా 5 సంవత్సరాలు డబల్ కావాలంటే ఇక్కడ హైవేలో పెట్టుకోవాలి. ఎక్కడ? ముంబై, బెంగళూరు, కొద్దిగా వికారాబాద్. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే విజయవాడ, వరంగల్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ నార్త్ జోన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్స్ మైండ్. ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఇన్వెస్టర్ మైండ్ సెట్. బిల్డర్ తాలూకా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఒక రియల్ బయ్యర్ తాలూకా, ఒక బయ్యర్ ఒక ప్రాజెక్ట్కి వెళ్తే ఎగ్జిట్ అవ్వలేడు. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు మళ్ళీ మీరు 20-30 సంవత్సరాలు అక్కడే ఉంటారు, బయటికి రాలేరు. వెంచర్స్లో ప్లాట్ కొనుక్కోవడం చాలా ఈజీ, ప్లాట్ అమ్ముకోవడం చాలా కష్టం. ఇది తెలియదు సత్యం. చాలామంది రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ అనుకుంటారు, ఎందుకంటే 80% ట్రాన్సాక్షన్ అయ్యే ప్లాట్లోనే. సో విజయవాడ హైవే వరకు ఇప్పుడు మెయిన్ దానికి ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ ద ఓన్లీ కనెక్టింగ్ రోడ్ టు ఏపీ. అవును, కనెక్టింగ్ రోడ్ ఇవేమి కనెక్ట్ అవ్వవు డైరెక్ట్గా, అది మాత్రం డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా వరంగల్ హైవే, మిగతా కోంపల్లి హైవే, సాగర్ రింగ్ రోడ్ కంటే విజయవాడ హైవేకి ఈ 4 హైవేలో కంపేర్ చేస్తే విజయవాడ హైవే నెంబర్ 1. ఓకే. బట్ డెఫినెట్గా నేను అనుకుంటే ఇవాళ పెడితే 2 సంవత్సరాలు డబుల్ అయిన సూచనలు కనిపించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ అయితే ఉంది. అంతకుముందు హైదరాబాద్ హెచ్ఎండి ప్లాన్ చేస్తారు, తెలంగాణ 2050 మెగా ప్లాన్ చేస్తారు, స్టేట్కి చేస్తున్నారు. స్టేట్లో విజయవాడ ఒక భాగం, వరంగల్ హైవే ఒక భాగం. ఇప్పుడు ఎందుకు ఈ రెండు మీరు అడిగారు డెవలప్ కాలేదు, రేట్లు పెరగలేదు? ఎందుకు పెరగలేదంటే పెరగడానికి మీరు ఒక రీజన్ చెప్పండి నాకు. ఓకే. వెస్ట్ జోన్లో అడిగితే మీరు 100 రీజన్లు చెప్తారు. షాద్ నగర్ ఎందుకు పెరుగుతుందంటే రీజన్స్ ఉన్నాయి. ముంబై హైవే ఎటువంటి ఇండస్ట్రీ లేవు, మీరు చూసుకుని పెద్దగా ఏం లేవు, కానీ స్టడీ గ్రోత్ అది. అక్కడ వైజాగ్ చెప్పాను, ఇక్కడ ఇది చెప్తున్నా. వైజాగ్లో లేని ఇండస్ట్రీ లేదు. మీరు వైజాగ్లో ఆల్ పబ్లిక్ సెక్టర్స్, హైదరాబాద్ కూడా లేవు. పెట్రోలియం, హెచ్పిసిఎల్, హార్బర్, బిహెచ్పివి, హిందుస్థాన్ స్టీల్ ప్లాంట్, అన్నీ అసలు లేని ఇండస్ట్రీ, నేవల్ బేస్, ఆర్మీ కమాండ్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ముంబై హైవే, వైజాగ్ అనేది అది రాజకీయాలతో గవర్నమెంట్లతో కంపారిజన్ లేదు. అది దాని రేటు దాని పని చేసుకుంటూ పోతుంది. ఈరోజు కూడా వైజాగ్లో ఎక్కడో రేట్లు పడిపోయిన దాఖలాలు పెద్దగా లేవు. ఒకటి ఏరా కొద్దిగా పెరగడం లేదు కానీ తగ్గడం అయితే లేదు. సో ఇక్కడ విజయవాడ హైవే నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ ఫస్ట్ 5 years తర్వాత వస్తుందో మనకు తెలియదు. ఈ 5 yearsలో వాళ్ళు అనుకున్న గ్రోత్ స్టేజ్ తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. SEZs పెట్టాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, స్పెషల్ స్పోర్ట్స్ సిటీ పెట్టాలి, హెల్త్ సిటీ పెట్టాలి, మెగా టౌన్షిప్. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్గా చేయమని చెప్పారు. సో డెఫినెట్గా ఉన్న 12-13 సెటిలైట్లు అక్కడ 2-3 వస్తాయి. అవి డెవలప్ అయితే మాత్రం మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ పడింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారంలో పెట్టారు, అది తప్ప మిగతా ఏం రాలేదు. తర్వాత ఆదివట్లలో అక్కడ టీసీఎస్ అయినా పెట్టారు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ హైవేకి దే ఆర్ ప్లానింగ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. లైక్ ఇప్పుడు ఐటీలో తెలంగాణ వెస్ట్ జోన్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారు, అది మీకు తెలిసిందే. ఈ 10 లక్షలు మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ అంటే 3 లక్షల మంది ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్. ఎస్ సార్, కరెక్ట్. సో ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీ జరిగితే ఆ 3 లక్షల మంది అటు అక్కడే ఉండిపోతారు. కానీ ఇక్కడ డౌట్ సార్, అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ డెవలప్ అయితే
అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాడు ఆంధ్ర వాళ్ళంతా మళ్ళీ అక్కడికి సొంత ఊర్లకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు? కొంత సొంత ప్రాంతాల percentage నుంచి వర్క్ చేసుకునే అవకాశం వీళ్ళు అనుకుంటే కదండి, కంపెనీ వాడు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ వీళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే కొత్త వేకెన్సీస్ ఒకటి ఆరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడు వాళ్ళ ఊరికి వెళ్దాం, కానీ అక్కడ పొజిషన్ ఉండాలి కదా. వీళ్ళు అనుకుంటే కంపెనీ హ్యాస్ టు. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ రీజన్లో చూసుకుంటే యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ ఈజ్ నెంబర్ కంపేర్ టు ఆంధ్ర. ఆఫ్టర్ 5 years ఐటీ పెరిగినా అక్కడ అంత కెపాసిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనకున్న కెపాసిటీ 10 లక్షలు ఉంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. అవును. మనకు 10 లక్షలు అంటే 1997లో మొదలెడితే ఇప్పుడు వచ్చింది వాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదో 24, అదో 30 years రఫ్గా. సో ఇప్పుడు 30 years కాబట్టి 30 years పట్టబోయినా 10 years 5 years అయితే పడుతుంది. సో వీళ్ళందరూ నచ్చిన కొంతమంది ఇస్తారు, కానీ అందరికీ ఆపరేటింగ్ ఛాన్స్ ఇవ్వరు.